వీళ్ళిద్దరికీ కూడా చెరొక మీడియా ఉందండి. ఇది కేసీఆర్ గారి ఫ్యామిలీకి చెందినటువంటి మీడియా హౌస్ నమస్తే తెలంగాణ. ఇది మీ అందరికీ తెలుసు కదా, సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక. అంటే వీరిద్దరూ కలిసి రెండు రాష్ట్రాల్లో ఎటువంటి కుట్రలు చేస్తా ఉన్నారంటానికి ఈ మీడియా క్లిప్పింగ్స్ కూడా ఒకసారి మనం చూడాలండి. ఇవాళ ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కానివ్వండి, లేదంటే వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానివ్వండి, నీటి వాటాల గురించి కానివ్వండి, వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి చూసినట్లయితే నమస్తే తెలంగాణలో జనవరి 1వ తేదీన వచ్చినటువంటి హెడ్లైన్ ఒకసారి చూడండి. పేరుకే కుస్తీ చీకట్లో దోస్తీ, తెలంగాణ జల ద్రోహానికి ములాఖాత్. అంటే తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదో కుట్ర చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పాలకులతో కలిసి ఏదో కుట్ర చేసి తెలంగాణకి రావాల్సినటువంటి నీటి వాటాలన్నీ కూడా రాకుండా అడ్డు తగులుతా ఉన్నారు. పేరుకే కుస్తీ చీకట్లో దోస్తీ చేస్తా ఉన్నారని చెప్పి అక్కడ హెడ్లైన్ వేస్తారు. అదే సాక్షిలో జనవరి 5వ తేదీని మీరు చూడండి. చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం, సీమకు సైంధవుడు. ఇది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీడియా వేసినటువంటి హెడ్లైన్. తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ హెడ్లైన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ద్రోహం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో దోస్తీ, ఏదో చీకట్లో దోస్తీ పేరుకే కుస్తీ అన్నట్టు ఏదో ఒక నాటకం ఆడి తెలంగాణకు ద్రోహం చేస్తా ఉన్నారని చెప్పి అక్కడ ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రాయలసీమకు ద్రోహం చేస్తా ఉన్నారు, తెలంగాణకు మేలు చేస్తా ఉన్నారని చెప్పి ఇక్కడ సాక్షి పత్రికలో హెడ్లైన్. అందుకనే ఇవాళ ఈ రెండు పత్రికల్లో ఉన్నటువంటి ఒకే వారంలో, జనవరి 1వ వారంలో రెండు పత్రికలు, రెండు కుటుంబాలు, అవినాభావ సంబంధాలు కలిగినటువంటి రెండు పార్టీలు, రెండు కుటుంబాలు కలిసి ఎటువంటి కుట్రలు చేస్తా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. నమస్తే తెలంగాణ హెడ్లైన్, సాక్షి హెడ్లైన్. అక్కడేమో తెలంగాణకు ద్రోహం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడేమో ఆంధ్రాకు ద్రోహం చేస్తా ఉన్నారు. రెండు ఒకే కాంటెక్స్ట్ లో ఒకే వారంలో వచ్చినటువంటి రెండు హెడ్లైన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు.